ఆ యొక్క నీ జీవితం ద్వారా ఇతరులకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. నీ ద్వారా ఇతరులు మార్చబడాలి. మెడిసిన్ ఇస్ నథింగ్ బట్ ఏదంటే నిన్ను చూసి ఇతరులు మారాలి అనగా నువ్వు వారిని మారుస్తూ ఉన్నావని అర్థం. నువ్వు వారిని దేవుళ్ళలోనికి మాదిరికరంగా, సూచనగా, మేలుకరంగా లేక ఉదాహరణగా ఉండడానికి నీ జీవితం ఒక మెడిసిన్ లాగా పనిచేయాలి. ఇతరులకి ఆశీర్వాదమైనటువంటి జీవితం నువ్వు జీవించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గంటప్రియమైన దేవుడు మన జీవితం ఆ రీతిగా ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. నిజంగా మన క్రైస్తవ విశ్వాస జీవితం ఆ రీతిగా ఉన్నదా అని ఒక్కసారి గమనిస్తే లేదు అని చెప్పాలి. ఎందుకు లేదు అని అంటే మనం ఆ రీతిగా ఉంటే మనం ఎలా ఉంటామంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాం. దేవునికి ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా మనం ఉంటాం. దేవునికి అనుకూలంగా ఉంటాం. ఎప్పుడు మనం దేవుని యొక్క నామ స్మరణ చేస్తూ ఉంటూ ఉంటాం. ఎప్పుడు దేవుని కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉంటాం. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నేను ఏ రీతిగా వాడబడాలి, ఏ రీతిగా నేను ఉండాలి, ఏ రీతిగా దేవుని నామానికి మహిమను తీసుకొని రావాలి, ఏ రీతిగా నేను దేవుని నామానికి ఘనతను తీసుకొని రావాలి అనేటువంటి ఆలోచన తలపులు మాత్రమే నీలో పనిచేస్తూ ఉంటాయి తప్ప ఇక మిగతా ఏది ఈ లోకంలో నీకు అవసరం లేకుండా కానీ ఉంటావు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉంటాం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నీ జీవితాన్ని మార్చిన నీ దేవుడు, నీ జీవితానికి ఒక అర్థం ఇచ్చిన దేవుడు, నీ జీవితానికి నీ బ్రతుక్కి ఆయన ఒక పేరుని ఇచ్చినటువంటి దేవుడు, నీ జీవితాన్ని ఒక సరైన మార్గంలో పెట్టినటువంటి నీ దేవునికి నీవిచ్చే ఘనత ఏంటో తెలుసా? ఆయనకు అనుగుణంగా నడుచుకోవటమే, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నడుచుకోవటమే, ఆయనకు ప్రియమైన బిడ్డగా నీవు ఉండటమే. ఇంతకు మించి నువ్వు చేయాల్సింది చేసేది ఏమీ ఈ లోకంలో లేదు అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం.